అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. అంబటి రాంబాబు గారు మొన్న దిగువ సభలో జరిగినటువంటి అంటే ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇవ్వలేదు. దానికి సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా? అందరికీ తెలుసు. జనరల్గా బీజేపీ పార్టీ ఏం తీసుకుంది స్టాండు, వక్ఫ్ బోర్డు బిల్లు అంటే ఆ బిల్లుల సవరణలో కొంచెం మార్పులు తీసుకొచ్చింది. అంటే వక్ఫ్ బోర్డు ఆధారంలో ఉన్నటువంటి భూములన్నీ ముస్లిం పేద ప్రజలకి పంచిపెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్డీఏ కూటమి. అయితే దీనికి కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. అందులో భాగంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వ్యతిరేకించింది. జనరల్గా వక్ఫ్ బోర్డుకు సంబంధించి దీన్ని నేను ఎక్కువ నెగిటివ్గా కామెంట్ చేయదలుచుకోలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని ఇది మా భూమి అంటే ఇంకా వేరే మాట్లాడకూడదు, వాళ్ళ దాంట్లో కలుపుకునే పరిస్థితులు ఉండేవి. ఇవన్నీ చూసినటువంటి బీజేపీ పార్టీ దీన్ని మార్పు తీసుకురావాలి, దీంట్లో మార్పు తీసుకురావాలి, ముస్లిం సోదరులకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి మేము తీసుకోము, అవి మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండి మీ సొంత భూములు అయితే వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి ఆ భూములు మీకు ఇప్పించే ప్రయత్నం కింద ఈ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే దీనికి వీళ్ళు వ్యతిరేకించారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు. ఏమని వ్యతిరేకించారు? లేదు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములు వక్ఫ్ బోర్డు దగ్గర ఉండాలి, ముస్లిం పేద ప్రజలకు సంబంధించిన భూములు వాళ్ళు అన్యాయం అయిపోయినా పర్వాలేదు అనే సెన్స్లో వీళ్ళు దానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం, చూడండి. రాజ్యసభలో మేము విప్పు జారీ చేశామా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా? రాజ్యసభలో విప్పు జారీ చేయడం ఇప్పుడు దిగువ సభలో వ్యతిరేకించారు. దిగువ సభలో వ్యతిరేకించి ఎన్డీఏ కూటమికి సంబంధించి మేము బీజేపీ తీసుకున్న నిర్ణయాల్ని మేము ఏకీభవించని చెప్పేసి వ్యతిరేకించారు. దిగువ సభలో ఎందుకు విప్ జారీ చేసేసి ఎందుకు మళ్ళీ 7 ఓట్లు వేశారు ఎన్డీఏ కూటమికి? ఎందుకు సపోర్ట్ చేశారు? ఒకటే స్టాండ్ మీద ఉండాలి కదా. దీన్ని ఏమంటారు? 2 నాలుకల పార్టీ అనరా? అంబటి రాంబాబు గారు, నేను మీకు సూటిగా అడుగుతున్నాను, దీన్ని 2 నాలుకల గల పార్టీ అని అనడంలో సందేహమే లేదు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? కింద సభలో సపోర్ట్ చేయరు, ఎగువ సభలో సపోర్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ మీద ఎప్పుడు నిలబడడా అని ప్రజల్లో అనుమానాలు రేకెత్తించారు మీరే. దీనికి సమాధానం ఏం చెప్తారు? మేము ఈ వక్ఫ్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నది తప్పు అని బహిరంగంగా చెప్పాం. తప్పు అని బహిరంగంగా ఎందుకు చెప్పారు? దీంట్లో తప్పు ఎక్కడ ఉంది చెప్పండి. అంటే ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి భూములు వాళ్ళు వక్ఫ్ బోర్డు అన్యాక్రాంతం చేసుకుంటుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ముస్లిం సోదరులకు సంబంధించి వాళ్ళ సొంత భూములు వాళ్ళకి ఇప్పించడంలో తప్పు ఎక్కడుంది? మీకు తప్పు ఎక్కడ కనిపించింది చెప్పండి. వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు? మీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అందులో ముస్లిం సోదరులకి, పేద ముస్లిం సోదరులకు సంబంధించిన భూములు కూడా మీరు అన్యాక్రాంతం చేసుకున్నారు కాబట్టి ఆ భూములు మీ దగ్గర నుంచి, మీ చెరలో నుంచి విడిపించి వాళ్ళకు చెందే విధంగా మేము చేస్తాము అనేది పూర్తిగా క్లియర్గా ఉంది. అందులో తప్పు ఎక్కడుంది అంబటి రాంబాబు గారు చెప్పండి ఒకసారి. తప్పు ఎక్కడ కనిపించింది మీకు చెప్పండి. అంటే మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు భూములు దోచుకున్నారు కాబట్టి మనకు తప్పు అనిపించట్లేదు అంతేనా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి దానికి సమాధానం చెప్పండి. విప్పు జారీ చేశాం, బహిరంగంగా ఓటు వేశాం. ఇక షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది పోలవరం గురించి అంటే, పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేంత మాత్రం చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ బాక్స్ లో ఆమె బాధ్యత కదా? ఇవాళ ఏమి సంబంధం చెప్పండి, నాకు అడుగుతా ఉన్నాయి. ఇవాళ ఆమె ఒక గురించి మాట్లాడమనండి, పోలవరం గురించి మాట్లాడమనండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోలవరం గురించి ఏం మాట్లాడతారు? వక్ఫ్ బోర్డు గురించి ఇప్పుడు మాట్లాడడం అయిపోయింది, పోలవరం గురించి ఏం మాట్లాడతారు? మీ హయాంలో ఉండేటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయి. పూర్తిగా దాన్ని గాలి వదిలేశారు. పూర్తిగా దాన్ని ఏమంటారు, అసలు ఒక్క అడుగు కూడా ముందుకైనటువంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేశారు. ఇంకేం మాట్లాడతారు? ఇప్పుడు షర్మిలమ్మ గారు
దానికోసం పోలవరం కోసం మాట్లాడే సిచ్యువేషన్ లేదు అంబటి రాంబాబు గారు. మీకు అర్థం అవ్వట్లేదు సిచ్యువేషన్, మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పని ఆగట్లేదు, చాలా వేగంగా జరుగుతున్నాయి పనులు. కేంద్రము దానికి ఫుల్ సపోర్ట్ వచ్చింది, కేంద్రం దగ్గర నుంచి నిధులు కూడా తెచ్చుకుంటున్నారు. మరి మీ హయాంలో ఎందుకో కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చుకోలేకపోయారు ఎందుకు? ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు, మనకు ఉన్నటువంటి ప్రజాధనము పూర్తిగా వాడేశాము, పూర్తిగా నాకేశాము. కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా నమ్మే సిచ్యువేషన్ లేదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడే ఇన్ని అప్పులు చేస్తున్నాడు, ఇప్పుడే ఇంత ప్రజాధనాన్ని కొల్లగొట్టేస్తున్నాడు. పొరపాటు మేము డబ్బులు ఇస్తే దేనికి వాడతాడో క్లారిటీ లేదు. కాబట్టి గతంలో కేంద్ర ప్రభుత్వం మీకు నిధులు కేటాయించలేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే రాజకీయ శైలిని కేంద్ర ప్రభుత్వం నమ్మింది కాబట్టి నిధులు ఇచ్చింది కాబట్టి పనులు శరవేగంగా సాగుతున్నాయి కాబట్టి సర్వేలమ్మ మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఇది క్లారిటీ. ఇప్పుడు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కోర్టులో ఉన్నాయి కదా, తేల్చుకోవచ్చు కదా. నేను ఒకటే మనం చేస్తున్నా, అది ఇంకోటి కూడా అడుగుతున్నా. ఆమె నైతికతను కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ఫస్ట్ రీజనల్ పోస్ట్ పెట్టింది అక్కడ, కొనాలిగా. ఎందుకు అంబటి రాంబాబు గారు నైతికత గురించి మనం మాట్లాడే సీన్ మనకు లేదండి. ఎందుకంటే అన్న జైల్లో ఉంటే కాలుకి చక్రాలు వేసుకొని తిరిగింది పాపం ఎండలో. ఎంత కష్టపడ్డదో నేను చూసా కల్లారా, ఎంత ఏడ్చిందో నేను చూసా కల్లారా. నా అన్నని ఇట్లా ఇబ్బంది పెడుతుందే కాంగ్రెస్ ప్రభుత్వం, నా అన్నని ఇట్లా ఇబ్బంది పెడుతుందని ఏడని రోజు లేదు, కడుపు నిండా తినే రోజు లేకుండా కాలుకి చక్రాలు కట్టుకొని తిరిగింది రాష్ట్రం అంతా. అలాంటి చెల్లిని ఈరోజు నడి రోడ్డు మీద వదిలేస్తే మనకుందా అండి నైతిక విలువలు మనకున్నాయా? క్లియర్గా కొంచెం మీ మనస్సాక్షిగా చెప్పండి. అన్నా చెల్లెలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. జనరల్గా ఫ్యామిలీ అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. అన్నవి నీకు పెద్ద మనసు ఉంటుంది. అంటే నువ్వు వదిలిన రక్తంతో పుట్టినామే, నువ్వు మిగిల్చిన రక్తంతో పుట్టినామే. ఏమో తప్పు చేసింది కావచ్చు, లేకపోతే ఏదో జరిగింది కావచ్చు, అన్నగా పిలిచి మందలించి అట్లెందుకు చేస్తావని చెప్పేసి కోప్పడి హక్కుని తెచ్చుకోవాలా, లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టాలా? చెల్లికి సపోర్ట్ చేసిందని అమ్మను కూడా బయటకు వెళ్ళగొట్టాలా? ఇది మనం నైతికత కోసం మాట్లాడుతున్నటువంటి అంశం. ఏమండి అంత పెద్ద తప్పు చేసిన చెల్లె కదా, తోడపుట్టిన చెల్లి కదా. నేను ఇప్పుడు అన్నట్టు నువ్వు మిగిల్చిన రక్తంతోనే పుట్టిన చెల్లి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ సిచ్యువేషన్ జరిగేనా? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడేమో, మనోడు పరిపాలన, మనోడు వ్యవహార శైలి చూసి. ఇప్పుడు మనం నైతికత కోసం మాట్లాడుతున్నాం. అంబటి రాంబాబు గారు ఏదైనా మాట్లాడేటప్పుడు మనమేంటి, మన వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏం చేసామని తెలుసుకొని ఆలోచించుకొని గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయింది అంటే స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో. సుభిక్షంగా మనము ఉన్నట్టుగా మాట్లాడుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు లాగానే మంచి పరిపాలన అందించారు. దాంట్లో నిస్సందేహం. ఎస్, నాన్నగారు నడిచిన బాటలోనే నడుస్తానని చెప్పేసి ఎప్పుడు పాదయాత్రలో చెప్పిన మాట మీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం గుర్తుంది. నేను మా నాన్నగారు వేసిన బాటలోనే నడుస్తాము, నాన్నగారు నేర్పించిన బాటలోనే నడుస్తాము, నాన్నగారు అడుగులు వెంటనే మేము నడుస్తామనే మాటకి కట్టుబడి ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. తెలంగాణలో పార్టీ పెట్టింది కావచ్చు, అక్కడ వర్కౌట్ కాలేదు కావచ్చు, మరేమైనా అంశాలు జరగవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జాయిన్ అంటే అది పుట్టినలేయా. ఒక వ్యక్తికి ఎక్కడైనా స్వేచ్ఛగా కార్యకలాపాలు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. పార్టీలో జాయిన్ అయితే తప్పేంటి చెప్పండి. మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లను దూరం పెట్టింది, మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లను మెడపెట్టి బయటికి గెంటేశారు, అన్యాయంగా గెంటేశారు. మరి ఏం చేయాలి? రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా, మరి ఏం పని చేయలేదు పాపం. మరి ఇంకేం చేయగలదు? రాజకీయ వారసత్వం ఉంది కాబట్టి రాజకీయమే చేయగలదు, ఇంకేం చేయగలదు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ వ్యవహరించిన తీరేంటంటే మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నాడు కాబట్టే తీసుకెళ్లి జైల్లో వేసింది.
దాంట్లో వ్యవహరించిన తీరులో తప్పేముందండి? అంబటి రాంబాబు గారు చెప్పండి. మన జగన్మోహన్ రెడ్డి అక్రమంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా ఆస్తులన్నీ కూడబెట్టుకున్నాడు, అక్రమంగా ఎటువంటి ట్యాక్సులు పే చేయకుండా ఆస్తులన్నీ దాచుకున్నాడు కాబట్టే తీసుకెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో వేసింది. దాంట్లో వ్యవహరించే తీరులో తప్పు ఎక్కడ మీకు కనిపిస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దానిలో వాడిద్దా మొరాలిటీ అని ఉంటా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు మనకున్న మొరాలిటీ ఏంటి? మనకున్న మొరాలిటీ ఏంటి చెప్పండి? దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తాము, అది మనకున్న మొరాలిటీ. మాస్కులు అడిగితే డాక్టర్ని పిచ్చోడిని చేసి చంపేస్తాము, అది మనకున్న మొరాలిటీ. ఇంకోటి ఏంటి, ఏదో ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఆమెను తీసుకెళ్ళి నానా అవస్థలు పెడతాం, అది మనకున్న మొరాలిటీ. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళపై కేసులు పెడితే వాళ్ళ ఫ్యామిలీని వేధిస్తాం, అది మనకున్న మొరాలిటీ. ప్రజల్ని పట్టించుకోము, అది మనకున్న మొరాలిటీ. ప్రజల్ని గాలికి వదిలేస్తాం, అది మనకున్న మొరాలిటీ. కల్తీ లెక్కరు రాష్ట్రంలో దించి ఇష్టానుసారం బ్రాండ్లు పెట్టుకొని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటు మాడుకుంటాం, అది మనకున్న మొరాలిటీ. ఇవన్నీ నచ్చక చెల్లి తల్లి అడిగితే వాళ్ళని తీసుకెళ్ళి బయటకు గెంటేస్తాం, అది మనకున్న మొరాలిటీ. గిఫ్ట్ డీడ్ కింద వచ్చినట్టు భూములన్నీ తీసుకొని నేను ఇవ్వట్లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపోని చెప్పేసి ఇచ్చిన భూములన్నీ మళ్ళీ తీసేసుకుంటాము, అది మనకున్న మొరాలిటీ. చెల్లికి సపోర్ట్ చేసిందని తల్లిని కూడా బయటికి గెంటేస్తాం, అది మనకున్న మొరాలిటీ. మొరాలిటీ కోసం చెప్పుకుని పోతే మన జగనన్న మొరాలిటీ దేశంలోనే అందరికంటే పెద్ద మొరాలిటీ. తిట్టినట్టుగా నటించడం వేరు. సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహభాగం మోర్ దెన్ 50% షర్మిల గారు పాత్ర వహిస్తున్నారు. ఇది మాకు బాధాకరమైనటువంటి అంశం. డైవర్షన్ పాలిటిక్స్ మీది కాదండి? డైవర్షన్ పాలిటిక్స్ మీది కాదా? ఎందుకు మాట్లాడతారు అంబటి రాంబాబు గారు? మీరు క్లియర్గా ఏమవుతుందంటే మీకు అర్థమవుతుందో లేదో, మీరు ఒక నెగిటివ్ వేలకు మొత్తం పార్టీని తీసుకెళ్ళిపోతున్నారు. మీరే కాదు, జగన్మోహన్ రెడ్డిని పార్టీని కూడా ముంచడానికి ప్రధాన కారణం మీరే అవుతారేమో నాకు అనుమానిస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేశారండి? కింద సభలో సపోర్ట్ చేయరు, ఎగువ సభలో సపోర్ట్ చేస్తారు. అరే ఎట్లెందుకు చేశారు అబ్బా, మీరు 4 అంటే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ షర్మిల గురించి మాట్లాడతారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనరా? మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చలేదు, అవి దానికోసం మాట్లాడడం, ఇప్పుడు దానికోసం మాట్లాడతాం. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనరా? మీ హయాంలో ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు స్వామి అంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి పార్టీ కోసం మాట్లాడతారు, అది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? మీ హయాంలో ఎందుకు కంపెనీలు రాలేదు, ఎందుకు కంపెనీలు రావట్లేదు అంటే లోకేష్ గారి గురించి మాట్లాడతారు, అది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరిగింది? రాష్ట్ర అభివృద్ధి లేదు, పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కుంటి పడిపోయింది గత 5 సంవత్సరాలు, ఎందుకు ఇట్లా చేశారని అడిగితే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిల కోసం మాట్లాడతారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాట్లాడతారు. మళ్ళా మేము వక్ఫ్ బిల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా, వీఆర్ అగైన్స్ట్ ది బీజేపీ చేస్తున్నది తప్పు, ముస్లిం వక్ఫ్ బిల్ మీద దాడి చేస్తున్నది. మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం ముస్లిం సోదరులకి ఎప్పుడూ అండగానే ఉంటుందని చెప్పడానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఇది. క్లియర్గా ఉంది కదా వక్ఫ్ బోర్డు బిల్లులో. అసలు మీకు అర్థమవుతుంది లేదా? ఏం చెప్పను మీకు, క్లియర్గా ఉంది కదా. ఒక హిందూ భూములే కాదు, ముస్లిం ఫ్యామిలీకి సంబంధించిన భూములు కూడా వక్ఫ్ బోర్డు అన్యాక్రాంతం చేసుకుంది స్వామి. వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొచ్చి పేద ప్రజలకు పంచడానికే ఈ బిల్లు సవరణ చేశారు స్వామి. ఈ బిల్లుని మీరు వ్యతిరేకిస్తుంటే ముస్లింల పైన ఎవరు కక్ష సాధించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరా? క్లియర్గా ఉంది కదా అందులో. అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది. మాకున్నటువంటి శక్తులతో ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్న పడద్దు. మాకు అసలు ద్వంద్వ వైఖరి అనేది ఉండదు, అవసరం లేదు, రైట్ గా ఉండడమే తప్ప ఓటు లేదు. విప్పు జారీ చేశాం, సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక. మైనారిటీస్ కోసం అని చెప్తే మళ్ళీ అక్కడికి అనంత బాబు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చంపి డోర్ డెలివరీ చేశాడు కదా, అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది మైనారిటీస్ కోసం మాట్లాడితే. ఎందుకు ఈ లేనిపోని ముచ్చట, పనికిరాని ముచ్చట? ఆ స్క్రిప్ట్ ఎవరు రాశాడో ఫస్ట్ ఆయన తీసేసేయండి అంబటి రాంబాబు గారు. అంత కన్ఫ్యూజ్గా ఉంది. అసలు ఇక్కడ పాజిటివ్గా ఉంది, మీరు వచ్చింది మొత్తం నెగిటివ్గా మాట్లాడుతున్నారు. విత్ ఆధారాలతో బిల్లులో క్లియర్గా రాసి ఉంది. మీరు పూర్తిగా అన్యాయం జరిగింది అంటున్నారు. అన్యాయం జరిగిందని చెప్పి మీరు ముస్లిం సోదరులకు అన్యాయం చేస్తున్నారు కదా. ఫస్ట్ ఆ స్క్రిప్ట్ రాసినట్టు పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి ఈ వీడియో చూసిందంటే ఫస్ట్ మిమ్మల్ని ఇస్తారు కోటింగ్ గట్టిగా. చూసుంటారు నాకు తెలిసి,
చూసి నీకు ఆల్రెడీ అక్షంతలు పడి ఉంటాయి. ఈ వీడియో మీద ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి అంశం పైన నా అభిప్రాయం అయితే మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.